వృశ్చిక రాశి వారికి ఈ వారంలో ఎన్ని గ్రహాలు అనుకూలిస్తున్నాయండి? 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. రాజ్యకేంద్రంలో రాహువు, భాగ్య కోణంలో శుక్రుడు, వీళ్ళిద్దరూ పరిపూర్ణమైన విజయాన్ని ఇస్తున్నారు. అసలు ఏ గ్రహం ఎక్కడుంటే ఏ ఫలితం వస్తుందనేది తెలుసుకోగలిగితే అద్భుతమైనటువంటి యోగం పడుతుంది. ఈ క్రమంలో అద్భుతమైన విజయం లభిస్తుంది. స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రుల ప్రోత్సాహం నూతనోత్సాహాన్ని ఇస్తుంది. హెచ్చుతగ్గులు లేకుండా సరిగ్గా వ్యవహరిస్తే అధికమైన లాభాలున్నాయి. సకాలంలో పనులు పూర్తయ్యేలాగా పనిచేయాలి. అవసరమైతే ఒక మెట్టు దిగి పనిచేయడం వల్ల శని దోషం తొలగుతుంది, బంగారు భవిష్యత్తు లభిస్తుంది. మన అవసరాల కోసమై మనమే ముందుకు వెళ్ళి పనులు చేసుకోవడం చాలా మంచిది. గృహంలో శుభయోగాలు ఉన్నాయి. శుభవార్తలు వింటారు. జ్ఞానవృద్ధి పెరుగుతుంది. అలాగే అంతా మన మంచికే అన్న ధోరణి సదా శాంతికి సంకేతంగా భాసిల్లుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? కలియుగ ప్రభువైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సందర్శనం చాలా వరకు రక్షిస్తుంది. ఆలయ సందర్శన క్రమంలో ఏ ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? తన్న శ్రీనివాస ప్రచోదయాత్. వెంకటరమణమూర్తి సందర్శనం ఎంతగానో ఉపకరిస్తుంది. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఇవ్వండి. ఇక్కడ ముఖ్యంగా 7 గ్రహాల దోషస్థానంలో ఉన్నాయి. ఇందులో దశమంలో ఉన్నటువంటి గురువు చాలా వరకు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. శనగలు దానం చేస్తే ఆ ఇబ్బందులు